ప్రేమ కొద్దీ ఆ సంవత్సరాల తరబడి కనిపెట్టడాన్ని అబ్రహాంకి లేకుండా చేసి ఆ వాగ్దానం నెరవేరటానికి ఇంకా కేవలం నెలల గడువు ఉందనగా అబ్రహాంతో చెప్పాడు. ఈ కాలమున నిర్ణయ కాలమందు శారాకు కుమారుడు కలుగును. ఆదికాండం 18:14. నిర్ణయ కాలం ఎట్టకేలకు రానే వచ్చింది. ఆ ఇంట్లో పసివాడి నవ్వులు కేరింతలు వింటూ ఆ ముసలి దంపతులు గతకాలమంతా తాము పడిన తమ మనస్తాపాన్ని మర్చిపోయారు. కళ్ళు కాయలు కాచేలా కనిపెట్టే క్రైస్తవుడా, నిరుత్సాహపడకు. నువ్వు ఎవరికోసమైతే కనిపెడుతున్నావో ఆయన నిరాశపరిచేవాడు కాదు. తాను నియమించిన సమయానికి 5 నిమిషాలు కూడా ఆలస్యం చేయడు. శీఘ్రంగానే నీ విచారం ఉత్సాహంగా మారుతుంది. దేవుడు నిన్ను ఆనందంలో ముంచెత్తినప్పుడు ఎంత దీవెనకరమైన స్థితి అది. సూర్యోదయానికి ముందు చీకటి పటాపంచలైనట్టే